శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చిత్ర విచిత్రాలైన బొమ్మలకు గోడ ఆధారంగా ఉన్నట్లు వికల్ప జ్ఞానాలన్నింటికీ నిర్వికల్ప జ్ఞానం ఆధారంగా ఉంది. ప్రతిబింబాలు లేని అద్దమే కేవలమైన అద్దమైనట్లు వికల్పాలు లేని జ్ఞానమే కేవల జ్ఞానం. దాని యందు ఎన్ని విధాలైన వికల్పాలు వస్తువుల వివిధత్వాన్ని బట్టి భాషిస్తున్నా అది ఏ వికల్పాన్ని అడ్డగించదు. అద్దం ఏ ప్రతిబింబాన్ని అడ్డగించదు కదా. సంసారానికి మూలమైన అజ్ఞానం కూడా ఒక వికల్ప జ్ఞానమే. ప్రతిబింబాన్ని అద్దం అడ్డగించలేనట్లు కేవల జ్ఞానం కూడా తన యందు ప్రతిబింబిస్తున్న ఈ వికల్ప జ్ఞానాన్ని అనగా అజ్ఞానాన్ని అడ్డగించదు. కావున కేవల జ్ఞానం చేత అజ్ఞానం తొలగదు. సంసార మూలమైన అజ్ఞానం కార్యకారణ రూపంలో అనేక విధాలుగా ఉంది. ఆత్మయందు పూర్ణత్వం తోచకుండుట కారణమైన అజ్ఞానం విభాగాలు లేని ఆత్మపూర్ణమే అగును. అయినా కారణమైన ఆ అజ్ఞానం ఆత్మయందు పూర్ణతం తోచకుండా ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నాను అనే తలపును కలిగిస్తూ దేశం కాలం ఆకారం అనే విభాగాలను పుట్టిస్తున్నది. ఈ అజ్ఞాన వృక్షాన్ని చిగురుటాకుల వలె దేహం నేను అనే భావం మొదలుగా సంసారమంతా పెంపొందుతున్నది. మూలమైన అజ్ఞానం తొలగితే తప్ప సంసారం తొలగదు. ఆత్మ పరిపూర్ణం అనే విజ్ఞానం చేత తప్ప అజ్ఞానం తొలగదు. ఆ పూర్ణాత్మ యొక్క విజ్ఞానం పరోక్షం అపరోక్షం అని రెండు విధాలుగా ఉంది. గురుముఖంగా శాస్త్రాల వల్ల కలిగే జ్ఞానం పరోక్షం. ఇది మోక్షం అనే పురుషార్థానికి సాక్షాత్తుగా కారణం కాదు. గురువు వల్ల శాస్త్రాన్ని అనుసరించి పొందిన జ్ఞానం ఇది నిజమే అనే విశ్వాసమాత్రంగానే ఉండను, అనుభవానికి రాదు. అందువల్ల అది మోక్షరూపమైన ఫలం కలిగించదు. సమాధి యొక్క పరిపాకం వల్ల కలిగే విజ్ఞానాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు. అదే కార్యమైన ప్రపంచాన్ని కారణమైన అజ్ఞానాన్ని నశింపచేసి మోక్ష ఫలాన్ని ఇస్తుంది. గురుముఖంగా శాస్త్రం వల్ల కలిగే పరోక్ష జ్ఞానం ముందుగా ఉన్నప్పుడే సమాధి వల్ల విజ్ఞానం కలుగుతుంది. అందువల్ల శాస్త్రజ్ఞానం లేని వారికి సమాధి కలిగినా దానివల్ల ప్రయోజనం లేదు. మాణిక్యం అంటే ఎలా ఉంటుందో తెలియనివాడు కోశాగారంలో ఆ మణిని చూస్తున్నా ఇది మాణిక్యం అని గ్రహించలేడు. మణి గురించి విని తెలుసుకున్నవాడు దాని యందు దృష్టి ఉంచి పరిశీలిస్తే ఇది మాణిక్యం అని గ్రహించగలడు. మణి జ్ఞానంలో మరొకడు ఎంత నిపుణుడైనా దాని యందు దృష్టిని నిలపకుంటే అది మణి అని గ్రహించలేడు. కాబట్టి విజ్ఞానానికి ఫలంగా లభించేదాన్ని మూఢులు అజ్ఞానం వల్ల పొందలేడు. పండితులు విజ్ఞానవంతులైన దాని యందు దృష్టిని ఉంచని కారణం చేత ఆ ఫలం పొందలేరు. శుక్ర నక్షత్రం గురించి తెలియనివాడు ఆ తారను ఎన్ని రోజులుగా చూస్తున్నా ఇది శుక్రతార అని గ్రహించలేడు. మరొకడు దాని గురించి విని ఉన్నా దాని యందు దృష్టిని ఉంచకపోతే దాన్ని గ్రహించలేడు. ఆ శుక్రతార ఏ దిక్కులో ఎక్కడ ఏ ఆకారంతో ఉండునో తెలుసుకున్న తర్వాత శ్రద్ధతో నేను దీన్ని తెలుసుకోవాలి అని నిశ్చయించి ఏకాగ్రతతో ఎవడు పరిశీలిస్తాడో అటువంటి బుద్ధిశాలియే దాన్ని ఇది శుక్రతార అని గుర్తించగలడు. కావున అజ్ఞానం చేత మూఢులు శ్రద్ధ లేకపోవటచే పండితులు సమాధి దశలు పొందుతున్న ఆ దశల్లో ఆత్మను గుర్తించలేకున్నారు. పెరటిలో నిధి ఉన్నా దాన్ని గుర్తించలేక భిక్షాటనం చేయు దౌర్భాగ్యుల వలె ఇటువంటి వారందరూ సమాధి స్థితులు కలిగి ఉన్నా వాటి వల్ల ప్రయోజనం పొందలేకున్నారు. ఈ కారణం చేతనే శిశువులకు అజ్ఞానం తొలగకపోవటంలో ఉన్నా ఎల్లప్పుడూ నిర్వికల్ప స్థితిలో ఉన్న వారికి దానివల్ల కలగవలసిన ఫలం కలగట్లేదు. కాబట్టి ఆత్మ ఇలాంటిది అని దాన్ని గుర్తింపచేసేటి శాస్త్రజ్ఞానమే అనగా సవికల్ప జ్ఞానమే సంసారానికి మూలమైన అజ్ఞానాన్ని తొలగించగలదు. ఎన్నో జన్మల్లో నిష్కామంగా చేసిన పుణ్యకర్మల చేత ఆత్మదేవత సంతుష్టురాలగును. ఆ దేవత సంతుష్టురాలైనప్పుడే మోక్షమందు కోరిక కలుగును. లేకపోతే కోట్ల కొలది కల్పములు జరుగుతున్న మోక్షం కావాలి అనే కోరిక కలగదు. కోట్ల కొలది జన్మలయందు చేతనత్వంతో జన్మించడం దుర్లభం. అందులోనూ మనుష్య జన్మ ఇంకా దుర్లభం. మనుషుల్లో కూడా సూక్ష్మబుద్ధి కలవాడై జన్మించుట పరమ దుర్లభం. నీవే గమనించము. సృష్టి యందు స్థావరంలో 100వ వంతు కూడా జంగమాలు లేవు. జంగమాలలో 100వ వంతు కూడా మనుషులు లేరు. వారిలో కూడా మంచిని చెడును పుణ్యాన్ని పాపాన్ని గుర్తించకుండా పశువులతో సమానంగా ఉండేవాడు కోట్ల కొలదిగా ఉన్నారు. పాండిత్య గర్వంతో ఈ లోకంలోనూ స్వర్గాది లోకాలలోనూ భోగాలను కోరుతూ పైకి కిందకి రాకపోకలు చేయువారు కూడా కోట్ల కొలదిగా ఉన్నారు. పండితుల్లో కొందరు వివేకవంతుల తత్వాన్ని గ్రహించుటకు ప్రయత్నించిన మలిన సంస్కారాల ప్రాబల్యం చేత అద్వితీయమైన ఆత్మను గ్రహించలేరు. పరమేశ్వరుని యొక్క మాయ చేత అంధులైన వారికి
భాగ్యహీనులైన వారికి అద్వైత జ్ఞానం బుద్ధికెక్కదు. బుద్ధిశక్తి చేత దాన్ని గ్రహించగలిగిన కొందరు దౌర్భాగ్యులు విషయకారం పొందని కేవల చైతన్యం ఎలా ఉండును? ఉంటే కొండ, చట్టి మొదలగు వాని వలె ఎందుకు గోచరం కాదు? కావున లేదు అని ఇటువంటి కుతర్కములతో దాన్ని తిరస్కరిస్తారు. అహో, భగవంతురాలైన మాయ యొక్క ప్రభావం ఏమని చెబుతాను? చేతికి దొరికిన చింతామణి ఇది మణి అగునో కాదో అని సంశయిస్తూ పారవేయువాని వలె పండితులు కూడా ఆత్మను చూస్తోండి కూడా మాయ చేత మోహితులై కుతర్కాలు చేస్తూ దాన్ని వదిలేస్తున్నారు. పరదేవత యొక్క అనుగ్రహాన్ని పొందిన వారు మాత్రం మాయ నుండి తప్పించుకొని శ్రద్ధతో సరైన తర్కంతో విచారించి అద్వితీయమైన పరమపదం పొందుతున్నారు. ఆ పదాన్ని పొందుటకు క్రమంగా చెబుతాను వినుము. అనేక జన్మల్లో చేసిన పుణ్యాల వలన పరదేవత యందు భక్తి కలుగుతుంది. భక్తితో పరమేశ్వరిని ఆరాధించి ఆమె అనుగ్రహం పొందినప్పుడు భోగముల యందు విరక్తి, ఆత్మతత్వం యందు ఆసక్తి కలుగును. వైరాగ్యంతో శ్రద్ధతో ఆత్మతత్వానికి మించి పొందవలసింది ఏదీ లేదు. దాన్నే పొందాలి అని నిశ్చయించి సద్గురువుని ఆశ్రయిస్తే ఆయన గావించే బోధ వల్ల అద్వైత తత్వం తెలుస్తుంది. అద్వితీయమైన ఆత్మ ఉంది అని దృఢంగా తెలుసుకున్నటయే పరోక్ష జ్ఞానం. ఇలా తెలుసుకున్నట శ్రవణం, తర్వాత శాస్త్రసమ్మతమైన తర్కంతో దృష్టాంతాలతో విచారించి సంశయాలను తొలగించుకొనుట మననం. అలా మననం చేత నిశ్చయించుకున్న ఆత్మస్వరూపాన్ని మనసులో నిలుపుకొనుట ధ్యానం. మనసు చంచలమే, ఆత్మస్వరూపం దాని యందు నిలవకుంటే తీవ్రంగా ప్రయత్నించి ప్రాణాయామాది సాధనాలను అవలంబించి అయినా అత్యంతమైన పట్టుదలతో అపరోక్ష జ్ఞానం కలిగే వరకు ధ్యానం కొనసాగించాలి. ఇదే నిధిధ్యాసనం. శుద్ధమైన ఆత్మస్వరూపంగా నా మనసు చాలాసేపు నిలిచినగాక అని సంకల్పించి ఆ సంకల్పాన్ని మరవకుండా సంస్కార రూపంగా మాటిమాటికి పైకి తెచ్చుకుంటూ ఆత్మతత్వాన్ని మనసులో నిలుపుకునే ప్రయత్నం ధ్యానం. ధ్యానం యొక్క అభ్యాసమందలి అతిశయం చేత అనగా సంకల్పం యొక్క అభ్యాసమందలి అతిశయం చేత అనగా సంకల్పం యొక్క సంస్కారం యొక్క బలం చేత ఇష్టం వచ్చినంతసేపు మనసులో ఆత్మస్వరూపాన్ని నిలుపుకొనగలుగుట సవికల్ప సమాధి అంటారు. ఈ సమాధిని కొనసాగిస్తే కొంతకాలానికి సంకల్ప సంస్కారాల యొక్క ప్రేరణ లేకుండానే మనసులో ఇష్టం వచ్చినంతసేపు ఆత్మస్వరూపం నిలిచి ఉండును. దీన్ని నిర్వికల్ప సమాధి అంటారు. దీని యందు పరమపదమైన ఆత్మస్వరూపం అపరోక్షంగా గోచరించును. ధ్యానం యొక్క పరిపక్వతయే నిర్వికల్ప సమాధి. అలా ఆత్మతత్వం గోచరించిన తర్వాత సమాధిని వదిలిన మరుక్షణంలో శాస్త్రంలో చెప్పబడిన ఆత్మతత్వం, సమాధిలో గోచరించిన ఆత్మస్వరూపం రెండూ ఒకటే. శాస్త్రంలో నిర్ణయించబడిన ఆత్మయే నేను, సోహం అని గుర్తించాలి. అలా గుర్తించడాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. దాని చేత సంసారానికి మూలమైన అజ్ఞానం సమస్తం నశిస్తుంది. ఇందులో సందేహం లేదు. మనసులో వికల్పాలు పుట్టకుండుటయే నిర్వికల్ప స్థితి. ఆత్మస్వరూపం తప్ప మరి దేన్ని మనసులో చొరబడకుండానట్లు చేస్తే వికల్పాలు పుట్టవు. మనసు వివిధ పదార్థాల యొక్క ఆకారాలను పొందుచుండుట వికల్ప స్థితి. అది దేన్ని భాషించకుండా ఏకరూపంగా నిలుచుట నిర్వికల్ప స్థితి. గోడ మీద బొమ్మలను తుడిచివేస్తే అది శుద్ధమైనట్లే మనసులో వికల్పాలు లేకుండా చేస్తే అది స్వయంగా శుద్ధమై నిర్వికల్పమగును. ఇదే పరమపావనమైన పదం. మాయ యొక్క ప్రభావం చేత పండితులు కూడా ఈ విషయంలో భ్రాంతి చెందుతున్నారు. ఈ పరమపదాన్ని పొందదగిన వారు 3 విధాలుగా ఉన్నారు. గురువు వల్ల శ్రవణం చేస్తున్నప్పుడే ఆయన ఒక్కసారి బోధించగానే మనన నిధి ధ్యాసంతో మరుక్షణంలోనే ఆ పదం తెలుసుకునేవారు ఉత్తములు. సాధన చేసి కొంతకాలానికి తెలుసుకునేవారు మధ్యములు. చిరకాలం సాధన చేసి తెలుసుకున్నవారు అధములు. ఉత్తములకు పరమపదం పొందుటలో క్లేశమే ఉండదు. పూర్వం ఒకప్పుడు వేసవిలో వెన్నెలయందు రాత్రి యందు మద్యం సేవించి ఉద్యానవాటికా ప్రాంగణంలో రత్నాలచే అలంకరించబడిన శయనమందు ప్రియురాలుచే కౌగలింపబడి ఉన్నాను. అప్పుడు ఆకాశంలో వెళ్తున్న సిద్ధపురుషులు అద్వితీయమైన ఆత్మతత్వం గురించి మధురంగా ప్రసంగించుకుంటున్నారు. ఆ ప్రసంగం నేను విన్నాను. వెంటనే దాన్ని మననం చేసుకుని ధ్యానించి నిర్వికల్ప సమాధిని పొంది అర్ధముహూర్తంలో పరమపావనమైన ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆ సమాధి స్థితి యందే పరమానంద సాగరంలో తేలియాడుతూ కొంతసేపు ఉన్నాను. తర్వాత బాహ్యస్మృతి పొంది ఆలోచించాను. అహో, ఇది అద్భుతంగా ఉంది, ఆనందామృతపూర్ణంగా ఉంది.
చాలా అపూర్వమైన స్థితిని పొందాను. దీని యందు మరలా ప్రవేశిస్తాను. ఇంద్ర పదవి నుండి బ్రహ్మ పదవి వరకు లభించే సుఖం ఏది ఈ సుఖంలోని రవ్వంత భాగానికి కూడా సమానం కాదు. ఇప్పటి వరకు కాలం వ్యర్థంగా గడిచింది. చింతామణులతో నిండిన నిధానం తమ ఇంటిలోనే ఉండగా దాన్ని తెలుసుకోలేక బిచ్చమెత్తుకునే వారి వలె లోకులు ఆత్మానందం గుర్తించలేక మహాశ్రమతో అల్పమైన బాహ్య సుఖం పొందుతున్నారు. ఈ బాహ్య సుఖం కొరకు ప్రయత్నించాలి. ఇంకా అనంతంగా ఆనందాన్నొసగు ఆత్మనే ఎల్లప్పుడూ పొందుతాను. నూరిన దాన్నే మరలా నూరట వల్ల పిష్టపేషణం నిరుపయోగమైన ఈ వ్యవహారంతో నాకేమి పని? అవే భోజన పదార్థాలు, అవే పుష్పమాలలు, శయనాలు, భూషణాలు అన్నీ అవే. వారే యువతులు, అవే భోగాలు. చద్ది వంటకం వలె అవే మరల సేవించబడుతున్నవి. ఒకరిని చూసి మరొకరు చేస్తుండటం వలన అందరికీ అది అలవాటైంది. అందువల్లనే నాకు యవగింపు కలుగుటలేదు. ఇలా నిశ్చయించుకుని నేను మరలా అంతర్ముఖుడగటకు పూనుకొనుచుండగా మరొక ఆలోచన కలిగింది. అహో, ఏమి నా భ్రాంతి! సమాధిలో ఆనంద పరిపూర్ణుడనై ఉన్న నేనే ఇప్పుడు కూడా ఉన్నాను. ఆనందమే నా స్వరూపమై ఉండగా నేను ఇప్పుడు కొత్తగా పొందాల్సింది ఏముంది? నా యందు లేని దాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సాధనం చేతైనా ఎలా పొందగలను? ఆనందం నాకు స్వరూపమే కాకపోతే దాన్ని నేను ఏదో ప్రయత్నం చేసి కొత్తగా పొందవలసే ఉంటే పుట్టింది పోక తప్పదన్నట్టు ఈ ఆనందం సత్యంగా ఎలా నిలిచినో, అదీగాక అనంతమైన చిదానందమే నా రూపమైనప్పుడు దాని యందు ఒక పని ఎలా జరుగుతుంది? ఓం శాంతి శాంతి శాంతి.